భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 2 రోజుల వ్యవసాయ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే కోనేనేని సాంబశివరావు కలెక్టర్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ప్రదర్శనలో ఆధునిక సాంకేతిక పంటలపై అవగాహనకు ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించనున్నారు. వ్యవసాయంపై ప్రభుత్వం ప్రోత్సాహాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు కోనేనేని. లేటెస్ట్ టెక్నాలజీతో ఆధునిక పంటల ద్వారా అధిక లాభాలు ఆర్జించాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. కొద్దిసేపు చూస్తేనే మనం ఎంత కోల్పోతున్నాం, మనకి ఎన్ని మంచి అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎలా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనేది అర్థమైంది. హరిత విప్లవం మనకి వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా మార్పు వచ్చింది. ఆ తర్వాత స్వామినాథన్ సిఫార్సులు ఇటువంటి వచ్చినాక కొంత మార్పు వచ్చింది. కానీ అందుకోవాల్సినంత స్పీడ్లో ఆ అభివృద్ధిని మనం అందుకోలేకపోతున్నాం. ఆ స్పీడ్ని మనం అందుకోవాలంటే వ్యవసాయ రంగం పైన ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశం 168 మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు. ఈరోజు కొద్దిసేపు చూస్తేనే మనం ఎంత కోల్పోతున్నాం, మనకి ఎన్ని మంచి అవకాశాలు ఉన్నాయి,